అంటున్నాం కదా, ప్రభు బల్ల అంటున్నాం. దాన్నే మనం లాస్ట్ సప్పర్, LAST అంటే చివరి భోజనము, ఆయన శిష్యులతో కలిసి చేసినటువంటి చివరి భోజనం అని చెప్పేసి అంటాం. కానీ అది ఈ రోజున ఏమైపోయిందంటే లాస్ట్ సప్పర్ అయిపోయింది. LAST కాదండి, LOST, లాస్ట్ సప్పర్. లాస్ట్ సప్పర్ అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే పోగొట్టుకున్నటువంటి బల్ల, ప్రభు బల్ల ఏమైందంటే పోగొట్టుకున్న బల్ల అయింది. ఎందుకు పోగొట్టుకున్న బల్ల అయిందంటే దాని యొక్క ప్రాశస్త్యాన్ని కానీ, దాని యొక్క గంభీరత్వాన్ని కానీ, అసలు దేవుడిచ్చినటువంటి వాటిని కానీ మనం పాటించకుండా చాలా క్యాజువల్గా, అంటే ప్రభు బల్లలో పాలు పొందటం అండ్ ఎన్నో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటన్నిటిని మనం పక్కన పెట్టేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో మాండీ థర్స్డేలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నప్పుడు, ఆ ఫస్ట్ మాండీ థర్స్డే అప్పుడు ఆయన ఏ రీతిగా ఆ నూతన నిబంధనని ఆయన ఇన్స్టిట్యూట్ చేసే ముందు శిష్యుల పాదాలను కడగటము, వారికి ఒక ఎగ్జాంపుల్ చూపించటము, ఆయన శరీర రక్తమాంసాల గురించి మాట్లాడటము, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితే మీలో మీరు జీవం గలవారవుతారని చెప్పటము, ఆ రొట్టెను పట్టుకొని విరుస్తున్నప్పుడు దేహం, ఆయన యొక్క దేహం సిలువలో ఎలా విరవబడుతుందో ఆయన కళ్ళ ముందు ఉంది. ఆ గిన్నెను తీసుకొని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇస్తున్నప్పుడు ఆయన దేహంలో నుంచి ఏ రీతిగా రక్తం మరి రాబోతా ఉందో ఆయన కళ్ళ ముందు ఉంది. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను అనుకుంటాను, అవర్ పార్టిసిపేషన్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ విల్ బి వెరీ మీనింగ్ఫుల్ అండ్ విల్ బి Yeah. వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్. అంటే పాపాన్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ చేస్తూ ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా దుఃఖకరమైన, బాధాకరమైన, సిగ్గుకరమైనటువంటి విషయాలని అనుకుంటున్నాను. ఈరోజు మీరు అన్నటువంటి ఒక మాట చాలా బాధ కలిగిస్తా ఉందక్క. వి లాస్ట్ ద టేబుల్, బల్లను కోల్పోయాం. ఒక్కసారి మీ హృదయంలో ఉన్న బాధ చెప్పండి, ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఆ మాట అన్నారు? నాకు లైఫ్లో మోస్ట్ మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే ప్రభు బలలో పాలు పొందటం. అంటే దట్ ఈస్ వేర్ ఐ ఎక్స్పీరియన్స్ యూనియన్ విత్ క్రైస్ట్. అంటే ఆ సాక్రమెంట్లో ఉన్నటువంటి వాల్యూ కానీ, ఆ ప్రభు బలలో పాలు పొందటం కానీ ఎంత అద్భుతమైనటువంటి, ఎంత మీనింగ్ఫుల్ సన్నివేశం అంటే ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి అని సేవకుడు చెప్తున్నప్పుడు నా కళ్ళ ముందు మరలా ఈ సన్నివేశం, ఆయన గిన్నెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నప్పుడు నాకు గుర్తొచ్చేది ఏమిటంటే అగైన్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. పదే 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 దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయదు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఎంత స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఆయన ఇచ్చారు. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది, ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది, ఇంత చెప్పిన తర్వాత కూడా దాన్ని చాలా క్యాజువల్గా తీసుకుని దాన్ని చాలా విషివాషిగా చాలా అంటే అవి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి చూసాను, ఆ ప్రభు బల్లలో అందరూ పాలు పొందొచ్చు అంట. అవును. చిన్న చిన్న ప్యాకెట్లు చేసి మీరు తీసుకెళ్ళండి, కావలసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వండి. ఆ తర్వాత అంటే అసలు ఇలాంటివి మీరు విన్నప్పుడు నాకు హృదయంలో మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ టిఫిన్ బాక్స్ మీ క్యారియర్తో పాటు ప్రభు వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, ఆఫీస్లో కూడా తాగండి, అది భోజనం మాత్రమే అని చెప్తున్న బోధకులు హైదరాబాద్లో ఉన్నారు. అసలు అది నాకు హృదయంలో, నాకు వెన్నెముకలో వణుకు పుట్టించిందంటే ఇక చెప్పలేను అనమాట. అంటే ప్రభు బల్లలో మీనింగ్ఫుల్గా పార్టేక్ చేసినప్పుడు ఐ థింక్ దట్ ఈస్ వేర్ యూ విల్ రిసీవ్ ద రియల్ నరిష్మెంట్. ఎగ్జాక్ట్లీ. నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు. ఎందుకు ఈ రోజున అసలు విశ్వాసుల్లో ప్యాషన్ లేదు, ఎందుకు ఈ రోజున విశ్వాసుల్లో పరిశుద్ధత కొరకైన ఆశ లేదు, పవిత్రంగా జీవించాలన్నటువంటి కోరిక లేదు, భయంకరమైనటువంటి పాపాల్లో జీవిస్తా కూడా చాలా క్యాజువల్గా బతికేస్తూ ఉన్నారు. నేను అనుకుంటాను వి లాస్ట్ ద లార్డ్స్ టేబుల్. ప్రభు బల్లను మనం కోల్పోయాం. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే విధానంలో ఎక్కడో తేడా వచ్చింది. ఇంత గంభీరమైనటువంటి సాక్రిమెంట్ని మనం సాక్రిలేజ్ లాగా చేస్తున్నాం. 2 విషయాలు జాన్. ఒకటి ఏంటంటే అయోగ్యముగా అని ముందే పెట్టేశాడు. యోగ్యము అయోగ్యం. నేను ఒక ఫ్యామిలీని ఐ టోల్డ్ దెమ్ డోంట్ టేక్ కమ్యూనియన్. ఎందుకు సార్ అంటే వాళ్ళిద్దరికి సరి అయిన ఇది లేదు, ప్రాబ్లం, దే ఆర్ గోయింగ్ త్రూ ఫ్యామిలీ ప్రాబ్లం, దే డోంట్ వాంట్ టు రికన్సైల్. కానీ ఇద్దరు వేరువేరుగా వచ్చి కమ్యూనియన్ తీసుకుంటే నేను నెక్స్ట్ సండే ప్లీజ్ డోంట్ టచ్ దిస్, దిస్ ఇస్ వెరీ క్రూషియల్. అంటే
చెప్పాలి. ఇంకోటేందంటే దాని గురించిన భయము, శ్రద్ధ, వణుకు మనకు కావాలి. తర్వాత పోస్ట్ టు టేక్ అంటే ఆఫ్టర్ టేకింగ్ ద లార్డ్ సప్పర్ 2 చెప్పాడు. ఒకటి రిమెంబర్ మీ అని. రెండవది ప్రొక్లెయిమ్ మీ. హ్మ్. ఈ ప్రొక్లమేషన్ అంటే లార్డ్ సప్పర్ అండ్ మిషన్స్ ఆర్ కనెక్టెడ్. అది ఆ భారం ఉంటే, నశించే ఆత్మల గురించి భారం ఉంటే ఈ రక్తం యొక్క విలువ మనకు తెలుసు. ఆయన దేహం నశించిన ఆత్మల కోసం ఇచ్చాడు, ఆయన రక్తము నశించిన ఆత్మల కోసం చేశాడు. ఉమ్, కాబట్టి ఆయన మరి ఆయనలో మనం పార్టిసిపేట్ అయినప్పుడు వి బికమ్ వన్ విత్ హిమ్, వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్. అండ్ దేర్ ఫార్ యాజ్ కింగ్డమ్ పీపుల్ మనము ఆయనను జ్ఞాపకం చేయాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇతరులకు తెలియపరచాలి. తర్వాత ఇది చేసినప్పుడల్లా నా గురించి చెప్పండి అని అన్నాడు. గ్రేట్ కమిషన్ అనేది మాథ్యూ 28కి ముందే ఈ మాండి థర్స్డే రోజే చెప్పేశాడు. అవును. ఎస్ అన్న సుధాకర్ అన్న. ఇదంతా వింటూ ఉంటే నాకు చాలా కాలం క్రితం విన్నది, చదివింది డాక్టర్ బాబ్ సోసి, రాబర్ట్ సోసి, ద చర్చ్ ఇన్ గాడ్స్ ప్రోగ్రామ్ అనే బుక్లో కమ్యూనియన్ గురించి రాస్తూ ఒక స్టేట్మెంట్ చేస్తారు. కమ్యూనియన్ అంటే విశ్వాసముతో ప్రభువుని మరొకసారి ఎదుర్కోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశం అని చెప్తారు. Communion is an opportunity to have a faith encounter with the Lord అని చెప్తారు. ఇట్స్ a very profound Yeah. statement. In some mysterious way, ఎస్. we encounter the Lord. యా. ఇది చాలా గంభీరమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యూదుల యొక్క ఆచారంలో వారి సమాజం యొక్క పస్కా సెలబ్రేషన్ ఎలా చేస్తారు? వాటిలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాళ్ళు బ్రెడ్ ఎలా తయారు చేస్తారు? వాళ్ళు ద్రాక్షారసం ఎలా తయారు చేస్తారు? వాటిని ఏ విధంగా స్వీకరిస్తారు? అనే విషయాలు మనము అర్థం చేసుకుంటే చాలా చాలా ఆ రెవరెన్స్ అనేది పెరిగిపోతుంది. వాస్తవానికి వాళ్ళు చేసే రొట్టె పైన ఏమంటారు, చారల్లాగా ఉంటదంట. ఆ అవును. చారలు వాళ్ళు 53వ అధ్యాయం యెషయా గ్రంథం యెషయా. యాహ్! రాయబడినట్టు ఆ దున్నబడిన పొలం, దున్నబడిన వీపు దానికి గుర్తుగా అలా ఉంటది అని చెప్తారు. చాలా విషయాలున్నాయి. ఇంకా డిస్కస్ చేద్దాం. దీన్ని మనం ఎలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాం? ఏ విధంగా తప్పుగా ఆచరిస్తా ఉన్నారు? మనం ఏం చేయాలి? ఇప్పుడు మన సంఘాల్లో మళ్ళీ దీని యొక్క తీవ్రతను, దీని యొక్క పవిత్రతను, దీని యొక్క పరిశుద్ధతను మనం కాపాడాలి అనంటే, మనం ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయాలు డిస్కస్ చేద్దాం.